రాష్ట్రంలోని స్కూల్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. స్కూళ్ల దగ్గరికే వెళ్లి విద్యార్థుల ఆధార్ వెరిఫికేషన్ అప్డేట్ కోసం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సేవ కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. అయితే ఈ ఆధార్ కార్డుల్లో చిన్న చిన్న మార్పులు చేయాలన్నా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ముందుగా పేరు నమోదు, ఆ తర్వాత క్యూ, గంటల తరబడి వేచి ఉండాలి. ఈ ప్రక్రియ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ రిజిస్ట్రేషన్ లేదా అప్డేట్ కోసం విద్యార్థులు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. స్కూల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు నిర్వహిస్తామని అంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఐదు నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులకు తొలి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ను ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా చేస్తామని అంటున్నారు అధికారులు. రెండోసారి బయోమెట్రిక్ అప్డేట్ చేయాలనుకుంటే ₹125 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో వివరాల మార్పులకు ₹75 ఫీజు వర్తించనుంది. ఈ క్యాంపులు ఎప్పుడు, ఏ పాఠశాలలో నిర్వహిస్తారన్న వివరాల కోసం జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. స్కూల్లోనే ఆధార్ అప్డేట్ పూర్తయ్యే అవకాశం ఉండడంతో పిల్లల చదువులకు డిస్టర్బ్ ఉండదని పేరెంట్స్ అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంటర్నెట్, మీ సేవా సెంటర్ల చుట్టూ తిరిగే పని తప్పుతుందన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆధార్ అప్డేట్ వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ అప్డేట్ చేయడంతో ప్రతి ఒక్క విద్యార్థి తమ వివరాలను సులభంగా నమోదు చేయడానికి ఇబ్బందులు ఉండవంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోనే ఏర్పాటు చేయడం, పరిస్థితులు గమనించినట్లయితే ఆధార్లో ఎన్నిసార్లు అప్డేట్ చేసినప్పటికీ ఏదో ఒక చిన్న చిన్న పొరపాటు వస్తున్నమాట వాస్తవం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ విద్యార్థులని ఆధార్ సెంటర్లకు తీసుకుని వెళ్ళి కరెక్షన్ చేయించడంలో ఉత్సాహం చూపెట్టట్లేదు. కాబట్టి ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతో గత సంవత్సరం కూడా ఆధార్ అప్డేట్ సెంటర్స్ పెట్టినారు. కానీ ఈసారి తప్పకుండా ప్రతి పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో ఆధార్ అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఆ కేంద్రాల్లో వారి యొక్క పేరులో తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, ఇంకా ఏ వివరాలు తక్కువన్నా పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల దగ్గర వారి యొక్క వివరాలు అడ్మిషన్ రిజిస్టర్లు ఉంటాయి. కాబట్టి హెడ్ మాస్టర్ల సలహాలతోని విద్యార్థులకు సులభతరమైన దీంట్లో విద్యాశాఖ ఖర్చు పెడుతూ ఆధార్ సెంటర్స్ ద్వారానే పిల్లల యొక్క అప్డేట్ చేయడానికి ముందు రావడం రాష్ట్రోపాధ్యాయ సంఘం పక్షాన్ని అభినందిస్తున్నాం. మరోవైపు సరికొత్త ఆధార్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల లాంచ్ చేసింది. ఈ కొత్త యాప్ తో ఆధార్ సర్వీసులు మరింత ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి. ఈ యాప్ తో వెంటనే ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అడ్రస్, మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించారు.